రాజ్యసభ సభ్యురాలు రేణుకా చౌదరి ఇంట్లో ఉన్నాం మనం. ఒకసారి చూడవచ్చు, రేణుకా చౌదరి ఇల్లు ఇది. రేణుకా చౌదరిని కలవడానికి చాలామంది రిటైర్డ్ ఎంప్లాయీస్ వచ్చారు. ఇప్పుడు మీకు స్క్రీన్లో కనపడే వీళ్ళందరూ కూడా గవర్నమెంట్ ఎంప్లాయీస్, అంటే రిటైర్ అయిపోయిన గవర్నమెంట్ ఎంప్లాయీస్. వీళ్ళందరూ దాదాపు 1.5 ఇయర్ 1 ఇయర్ బ్యాక్ రిటైర్ అయినారు వీళ్ళందరూ కూడా. అయితే వీళ్ళకి రావాల్సిన బెనిఫిట్స్, అదేవిధంగా వీళ్ళు రిటైర్ అయిన తర్వాత వచ్చేటటువంటి ఎలవెన్సెస్ కావచ్చు, వాళ్ళకి ఇచ్చే గౌరవ వేతనం, రిటైర్ అయిన తర్వాత కొన్ని డబ్బులు ఇస్తారు వాళ్ళకి. సో అవన్నీ కూడా పెండింగ్లో పెట్టారు, రావట్లేదు, ఇప్పటి వరకు చెల్లించలేదు కూడా. దాదాపు చాలామంది వచ్చారు రేణుకా చౌదరి ఇంటి దగ్గరికి. వీళ్ళందరూ కూడా గవర్నమెంట్ ఎంప్లాయీస్, రిటైర్ అయిన వాళ్ళు వీళ్ళందరూ కూడా. ఒకసారి మాట్లాడదాం, చాలామంది ఉన్నారు నాతో పాటు. మీరు మీరు ఏ డిపార్ట్మెంట్కి సంబంధించిన? ఇరిగేషన్ డిపార్ట్మెంట్ కాళేశ్వరం ప్రాజెక్టులో చేశాను. డీఈగా చేసి రిటైర్ అయ్యాను. నా పేరు శర్మ. ఏంటి ఇక్కడికి రావడానికి రీజన్ ఏంటి అసలు? మా ఈ మానిటరీ బెనిఫిట్స్ రిటైర్ అయినాక ఇవ్వాల్సిన బెనిఫిట్స్ ఏవి ఇప్పటిదాకా రాలేదు మాకు. కనుక దానికోసం మేము ఇక్కడికి రావాల్సి వచ్చింది. ఎన్ని ఎన్ని రోజులైంది మీరు రిటైర్ అయ్యి? 20 నెలలు అయింది నేను రిటైర్ అయ్యి. మే నెల 2024లో రిటైర్ అయినాయండి. ఎంతవరకు మీకు వచ్చేది అమౌంట్? 68 lakhs దాకా రావాలి నాకు టోటల్ అన్నీ కలిపి. అంటే ఎంతమంది ఉండొచ్చు మీరు రాష్ట్ర వ్యాప్తంగా? రాష్ట్ర వ్యాప్తంగా 20,500 మంది దాకా ఉన్నాం ఇప్పటిదాకా రిటైర్ అయిన వాళ్ళము. మరి ఎందుకు ఇవ్వట్లేదు అని మీరు క్వశ్చన్ చేయలేదా? కలిసిరా ప్రభుత్వ పెద్దల్ని ఎవరన్నా? మా లీడర్స్ కలిసారు కానీ వాళ్ళ దగ్గర ఫండ్స్ లేవు, అది ఇది అన్నట్టు ఆపారు. మా పైసలు లేవని చెప్తున్నారు. మరి ఇక్కడికి ఎందుకు వచ్చారు రేణుకా చౌదరి ఇంటి దగ్గర? అంటే రిపోర్ట్ ప్రకారం మాది శాంక్షన్ అయిందట అమౌంట్స్, దాన్ని ఇవ్వలేదని చెప్పి మళ్ళీ జడ్సన్ గారి ఆధ్వర్యంలో మేమందరం వచ్చామన్నమాట. డబ్బులు ఉన్నాయి కానీ రిలీజ్ చేయట్లేదా? డబ్బులు ఉన్నాయి కానీ వేరే వాటికి డైవర్ట్ అయినట్టున్నాయి పైసలు. ఎప్పటి నుంచి ఫైట్ చేస్తున్నారు మీరు అమౌంట్ కోసం? దాదాపు 1 year నుంచి చేస్తున్నాం. కొంతమంది కోర్టుకు కూడా వెళ్ళారు. కోర్టుకు వెళ్ళిన వాళ్ళకి కొంతమందికి వచ్చినాయి. మీరు కూడా ఏ డిపార్ట్మెంట్? ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్. నేను నవంబర్ 24 రిటైర్డ్ అయినాను. ఇప్పటికి 14 నెలలు అయినాయి. ఇంతవరకు జీపీఎఫ్ కానీ, కంపిటీషన్ కానీ, గ్రాడ్యుయేటీ కానీ, స్పెషల్ లీవ్స్ సంబంధించిన లీవ్ ఎన్కాష్మెంట్ కానీ ఏవి కూడా విడుదల కాలేదు. మేము 60 ఏళ్ళు దాటిన తర్వాత, రిటైర్డ్ అయిన తర్వాత మాకు బీపీలు, షుగర్లు తిరగలేక చేస్తున్నాం. గవర్నర్ కార్డు రిప్రజెంటేషన్ కాడికి కానీ, ఎక్కడ ధర్నాలైనా కానీ మా అసోసియేషన్ తరఫున చేసిన వాటికి అన్నిటికీ కూడా మేము ముందుండి నడపడం జరిగింది. గవర్నమెంట్ మాత్రం నిమ్మకు నీరెత్తినట్టుంది, ఏ మాత్రం కూడా స్పందిస్తలేదు. మరి రిటైర్మెంట్ అయిన వాళ్ళ మా డబ్బులేమో కాగ్ రిపోర్ట్ ప్రకారంగా చూస్తేనేమో ఇచ్చేసినామని ఇస్తున్నారు, వాళ్ళు చెప్తున్నారు. అవి మాత్రం వేరే నిధులకు మళ్ళిస్తున్నారు. ఇది చాలా అన్యాయం. 40 సంవత్సరాలు పనిచేసిన మేము ఒక 5 సంవత్సరాలు ఉన్నోడు 40 సంవత్సరాలు ఏడిపేయటం ఇది ఎంతవరకు న్యాయం? ఇది ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాం ఈ సందర్భంగా. కాబట్టి అధికారులకు కూడా విన్నవించుకుందాం అని చెప్పి కూడా మళ్ళీ హైదరాబాద్ రావడం జరిగింది. ఎన్ని రోజులైంది మీరు రిటైర్ అయ్యి? 14 నెలలు అవుతుంది. 14 months అవుతుంది. 1 year దాటిపోయింది. ఎంతవరకు రావాలి మీకు? మాకు ఒక 60 లక్షల వరకు రావాలి. మేము ఇల్లు కట్టుకోవాలనో, లేకుంటే పిల్లల చదువులకనో, పెళ్ళిళ్ళకనో అన్ని రకాలుగా దాచిపెట్టుకున్నాం ఫ్యూచర్ అక్కడ వస్తుందని. కానీ ఇప్పుడు ఏది లేకుంటుండే బజార్లో పడిపోయి ఆ టెన్షన్లు ఎక్కువైపోతున్నాయి. దాంతో అసలు జీతం సగం అయిపోయింది. మా ఉద్యోగం ప్లేస్లో ఇంకోళ్ళని రిక్రూట్మెంట్ చేయలేదు. అవి మిగులుతున్నాయి, ఇవి మిగులుతున్నాయి. మరి డబ్బులన్నీ ఏం చేస్తుందో ఈ గవర్నమెంట్ అర్థమవుతలేదు. ఏమైనా కమిషన్లు వచ్చే వాటికో కాంట్రాక్టర్లకో ఇచ్చుకుంటూ మమ్మల్ని అన్యాయం చేస్తున్నారు. ఇది చాలా అన్యాయం అని చెప్పి మేము గతంలో కేసీఆర్ రూలింగ్లో ఉన్నప్పుడు అప్పులు చేసిపోయిండు, అప్పుల కుప్పగా మారిపోయింది, పైసలు లేవని చెప్పి ముఖ్యమంత్రి చాలాసార్లు చెప్పిండు కదా. వీటన్నిటిని సమకూర్చాలంటే టైం పడుతుంది కదా కొద్దిగా. ఏం లేదు, అప్పులు చేసిపోయిందంటే నువ్వు ఏ స్కీమ్లు ఇస్తలేవా? ఉచిత బస్సు ఏమైనా ఎవరైనా ధర్నాలు చేసిరా? రోడ్ల మీద పోయిరా? అసెంబ్లీ ముట్టడి ఇచ్చిర్రా? మరి ఇల్లు కట్టేయమని ఇచ్చిర్రా? కరెంట్ మాఫ్ చేయని ఎవరు తిరిగిరు నీ దగ్గరికి? ఓట్ల రాజకీయం చేసుకుంటూ, ప్రభుత్వ సొమ్ముతోటి ఓట్ల రాజకీయం చేసుకుంటూ ఇంకా అధికారం చెలాయించాలని చూస్తారు తప్ప, ప్రభుత్వ సొమ్ముని దుర్వినియోగం చేసుకుంటూ అధికారాన్ని మీదకి వస్తారు తప్ప మీరు ప్రభుత్వ సొమ్మును సద్వినియోగం చేస్తలేరు. నీ దగ్గర పనిచేస్తులకే నువ్వు ఇయ్యలేవు. నీ స్వార్థం ఎంత ఉంది, నీ లాభం ఎంత ఉందో తెలుస్తూనే ఉంది కదా ప్రభుత్వాల టైంలో. మీ తరపు నుంచి అంటే మీ గవర్నమెంట్ ఎంప్లాయీస్ నుంచి సపోర్ట్ ఉందా? ముఖ్యమంత్రి కావడంలో కావచ్చు, ప్రభుత్వం ఏర్పాటు చేయడంలో కావచ్చు, కాంగ్రెస్ గెలవడంలో? అప్పుడు చాలా కీలక పాత్ర వహించడం మేమే. ఎందుకంటే అప్పుడు శాలరీస్ 15వ తారీఖు 20వ తారీఖు ఇస్తున్నాడని చెప్పి మేము ప్రభుత్వం మీద వ్యతిరేకత చేసి ఆ శాలరీస్ ఇస్తలేరన్న ఉద్దేశంతో
మేము ప్రభుత్వానికి వ్యతిరేకత ఈ నెల ఇప్పటి నుంచి అయినా మనకు మంచిగా వస్తాయి అన్న ఉద్దేశంతో మేము ఇటు రావడం జరిగింది. వీళ్ళు కూడా నమ్మించి గొంతుకు వస్తున్నారు. ఇప్పుడు ప్రభుత్వం కూడా ఇది చాలా అన్యాయం. ఏం డిమాండ్ చేస్తున్నారు? మేము మా పెన్షన్ పైసలు మేము దాచుకున్న పైసలు మాకు ఏమని మేము డిమాండ్ చేస్తున్నాం, అంతే తప్ప మీ గురించి వేరే ఏమి ఇవ్వమనట్లేము. అంతే మేము కోరుకునేది అదే. మీరు ఏ డిపార్ట్మెంట్? మీరు స్కూల్ ఎడ్యుకేషన్ అండి మాది. నేను ఆగస్టు 2025 6 months అవుతుంది. మేము రిటైర్ కాగానే మా డబ్బులు మాకు ఇవ్వాలి. కేసీఆర్ అప్పులు చేసిండా, రేవంత్ రెడ్డి అప్పులు చేసిండా, మమ్ములకు కుదబెట్టి అయితే అప్పులు చేయరు కదా. మాకు ఇవ్వాలి కదా, మా నిలువ ఉన్నాయి మా కొరకు నా డబ్బులు మాకు ఇవ్వాలి. కానీ అప్పులు చేసిండని తప్పించుకోవడం కరెక్ట్ కాదు. పైసలు లేనప్పుడు గవర్నమెంట్ కూడా ఏం చేయలేదు కదా. ఎన్ని రోజులు వేరే ఏమైనా పథకాలు ఆపుతున్నారా మీరు? పోనీ వేరే ఏదైనా ఆపుతున్నారా? కాంట్రాక్టర్లు ఇవ్వకుండా ఉన్నారా? లేకపోతే పథకాలు ఆపుతున్నారా? అన్ని ఇస్తున్నారా? అన్నితో పాటు ఇది కూడా ఇవ్వమని చెప్తున్నాం. మేము ఖచ్చితంగా ఇవ్వాలి కదా. మరి మేము ఎట్లా బతకడం ఎట్లా అనేది ఆలోచిస్తున్నారా ప్రభుత్వము? రిటైర్ అయిన తర్వాత మీకు శాలరీలో హాఫ్ శాలరీ వస్తుందా? వస్తుంది కదా. మరి మేము ఇల్లు కట్టినందుకు వాడు బ్యాంకు లోన్ ఇచ్చినాడు, మొత్తం వాడే కట్ చేసుకుంటున్నాడు. మాకు ఇంకా నేను 500 నేను ఈ వేరే దగ్గర నుంచి తెచ్చి కడుతున్నాను. మరి నేను ఎట్లా బతకాలి? ఉండాలా లేదా? మరి మానవతా దృక్పథం ఉండాలి. మా వల్లనే నువ్వు రూలింగ్లోకి వచ్చినావు, మా వాళ్ళే చేసిరు. మరి గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఓట్లు వేస్తేనే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి. గవర్నమెంట్ ఎంప్లాయీస్ అంటే నీకు వచ్చే పర్సంటేజ్, నువ్వు విన్ అయిన పర్సంటేజ్ ఏదైతుందో గవర్నమెంట్ వాళ్ళు లేటుగా జీతాలు ఇస్తుండని వ్యతిరేకించి నీకు ఇచ్చిరు. వచ్చినప్పుడు మరి సహకారం ఉండాలి కదా. రూల్ ప్రకారం చెయ్యి. మాకు అంతకుముందైనా రిటైర్ అయిన మంత్లోనే ఇచ్చేది. మరి ఇప్పుడు కూడా రిటైర్ అయిన మంత్ పోయింది, 22 నెలలు అయింది. పెద్ద వాళ్ళు ఎట్లా తిరుగుతారు? 60 ఏళ్ళు దాటిన తర్వాత ధర్నాలు చేయడము ఇవన్నీ చేయడం సాధ్యం అవుతుందా? పెన్షన్ ఎంత వస్తుంది ఇప్పుడు మంత్లీ? మాకు 50,000 వస్తుంది పెన్షన్. 50,000 బ్యాంక్కే వెళ్ళిపోతుంది. మీరు ఫీల్డ్లో ఉన్నప్పుడు అంటే ₹1,00,000 మీ జీతం ఉంది. 1,30,000 జీతం ఉన్నది. 50,000 ఇప్పుడు పెన్షన్ వస్తుంది. బ్యాంకే పోతుంది అది మొత్తం కూడా. ఇల్లు కట్టుకున్నాం కాబట్టి బ్యాంకులో లోన్ తీసుకున్నాం, బ్యాంక్కి వెళ్తుంది. మరి ఎట్లా తినాలి, ఎట్లా ఉండాలి? మీరు ఎన్ని రోజులైంది రిటైర్డ్ అయ్యి? మీరు 6 months అవుతుంది. ఎంతవరకు రావాలి మీకు అమౌంట్? సుమారు 65 లక్షలు రావాలా. 65 లక్షలు. రేణుకా చౌదరి దగ్గరకు వచ్చినారు, మీరు ఏం డిమాండ్ చేస్తున్నారు? రిక్వెస్ట్ చేయడానికి వచ్చిరా, డిమాండ్ చేయడానికి వచ్చిరా? రిక్వెస్ట్ చేస్తాము. డిమాండ్ ఏముంది? మా పక్షాన అధిష్టానానికి తెలియజేస్తుంది మేడం, మా పక్షాన ఉంటుందని మా నమ్మకం. అట్లా ఎందుకంటే మేడం కూడా తెలుసు. మేడం ఎందుకంటే దాదాపు 40 ఏళ్ల సంది రాజకీయంలో చేస్తుంది కాబట్టి మేడం ఉద్యోగులు రిటైర్ అయితే ఎలా ఉంటారు అనేది మేడంకి అన్నీ తెలుసు. కాబట్టి మా పక్షాన ఒక హైకమాండ్కి విన్నపం అందిస్తుంది, చేస్తుందని మేము అనుకుంటున్నాం. స్టేట్ వైడ్గా ఎంతమంది ఉంటారు మీరు రిటైర్ అయిన ఎంప్లాయీస్? దాదాపు 13,000 మంది ఉంటారు. ఇప్పుడు 13,000 మంది ఉన్నారు. 13,000 మందిలో ఇప్పటికే దాదాపు ఒక 46 నుంచి 50 మంది చనిపోయినారు. ఈ అందక వైద్యం చేయించుకోలేక నానా యాతనలు పడ్డారు. మరి అట్లా చూస్తూ ఉంటే ఎట్లా? ఈ అలవెన్సెస్ గవర్నమెంట్ నుంచి వచ్చే అలవెన్సెస్ ఇట్లాంటివి ఏమన్నా వస్తున్నాయా మీకు? ఏం అలవెన్స్లు ఏమి ఉండవు, పెన్షన్ తప్ప. ఒక పెన్షనే వస్తుంది. ఇంకోటి హాస్పిటల్లో కూడా కార్డు చెల్లట్లేదు, మళ్ళీ పేమెంట్ చేసుకోవాలి హాస్పిటలైజ్ అయిన వాళ్ళు. హాస్పిటల్ కనీసం మా కార్డ్స్ అన్న చెల్లేటుంటే బాగుంటుంది. వాళ్ళు కూడా ఏం చేస్తున్నారు, మాకు డబ్బులు సరే టైంలో పే చేయట్లేదు గవర్నమెంట్, కాబట్టి మేము ఫ్రీగా చెయ్యం. ఇప్పుడు ప్రైవేట్ హాస్పిటల్స్కి వెళ్తే ఇప్పుడు గవర్నమెంట్లో అన్నీ ఉండవు కదా. కొన్ని పెద్ద వాటికి ప్రైవేట్కి వెళ్తారు, వెళ్ళినప్పుడు వాళ్ళకి పే చేయాల్సి వస్తుంది. గవర్నమెంట్ కార్డుతో పెట్టుకొని ఇవ్వాలి. కానీ వాళ్ళు కూడా ఏమంటున్నారు, మాకిచ్చే డబ్బులు కూడా ఇవ్వట్లేదు, మరి మాకిచ్చే డబ్బులు ఇస్తే మేము ఏదైనా చేస్తాంలే అని అంటున్నారు. మేము ఇంకా దీనికి కూడా కార్డులకు కూడా మేము కొంత పర్సెంటేజ్ చేస్తామంటున్నాం. కొంత మీరు చేస్తే ఒక బోర్డు ఏర్పాటు చేయమని చెప్తున్నాం. చేస్తే ఎందుకంటే మీకు ఇబ్బంది ఉండదు, మాకు ఇబ్బంది ఉండదు కదా. మీరు ఎంప్లాయ్, రిటైర్ ఎంప్లాయ్, ఏ డిపార్ట్మెంట్? ఎడ్యుకేషన్. మా పేరు సిహెచ్ సుదర్శన్. ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో జిహెచ్ఎంగా పనిచేశాను. కుత్బుల్లాపూర్ మండల్లో గురుమూర్తి నగర్ హై స్కూల్లో 3 మీడియంస్ ఉంటాయి, తెలుగు మీడియం, ఇంగ్లీష్ మీడియం, ఉర్దూ మీడియం. అందులో పనిచేశాను. రీసెంట్లీ ఏప్రిల్లో రిటైర్డ్ అయ్యాను నేను. 2024-25 ఏప్రిల్లో. అప్రాక్సిమేట్లీ 9 months నుంచి మాకు రావాల్సిన డబ్బులు రావట్లేదు. మేము దాచిపెట్టుకున్న డబ్బులు, అందులో గ్రూప్ ఇన్సూరెన్స్ కానీ, తర్వాత గ్రాట్యుటీ కానీ, తర్వాత సరెండర్ లీవ్స్ కానీ, కమిటెడ్ లీవ్స్ కానీ, జీపీఎఫ్ కానీ, ఇప్పటి వరకు మాకు కనీసమైన ఒక 75 లక్షలు అట్లా రావాలి మాకు ఇప్పటి వరకు. నేను దీన్ని దృష్టిలో పెట్టుకొని రిటైర్డ్ అయిన తర్వాత మేము కట్టుకోవచ్చు కదా, డబ్బులు కట్టుకోవచ్చు. కానీ ఇల్లు కట్టుకున్నాను నేను. బ్యాంకులో ఒక ₹1 కోటి లోన్ తీశాను నేను. ప్రస్తుతానికి నేను ఆ లోన్ కట్టలేక
చాలా సతమతం అవుతున్నాను. డబ్బులు వస్తే కడతా కదా అని చెప్పేసి అనుకోని ఇప్పుడు 8-9 నెలల నుంచి కూడా బయట నేను అప్పు తెచ్చుకొని ఆ ఇంట్రెస్ట్కు ఈఎంఐ కానీ నేను పే చేస్తున్నా. ఇల్లు కట్టుకున్న ప్రస్తుతానికి ఇప్పుడు ప్రస్తుతం అయితే ఎంత ఎంత ఎంతవరకు రావాలి మీకు అమౌంట్ ప్రభుత్వం? 75 లక్షల వరకు రావాలి ప్రస్తుతానికి. కానీ బుడ్డ పైసా కూడా వస్తలేదు, ఏరియర్స్ కూడా వస్తలేవు. దీంతో మేము అసలు ఉరిపెట్టుకునే పొజిషన్ ఉంది. ఎవరికైనా గతంలో ఇంతవరకు రిటైర్డ్ అయిన వెంటనే వాళ్ళకి రావాల్సిన డబ్బులన్నీ చెల్లించేది ప్రభుత్వం. సీఎంకు మొరపెట్టుకున్నా, ఎవరికి మొరపెట్టుకున్నా డబ్బులు మాత్రం ఇవ్వలేదు. ప్రభుత్వం వచ్చేస్తే మమ్మల్ని కోసుకొని తిన్నా, మా దగ్గర డబ్బులు లేవనే పరిస్థితి చెప్తున్నారు. మేము దాచిపెట్టుకున్న డబ్బులు ఎందుకు ఖర్చు పెట్టారు? మా డబ్బులు మాకు ఇవ్వాల్సిందే కదా, ఎప్పటికున్నా తప్పదు కదా. కాబట్టి అవి మాత్రం ఇవ్వట్లేరు. చాలా మేమందరం కలిసి చాలామంది ఒక 41 మంది 42 మంది చనిపోయినారు హాస్పిటల్ ఖర్చులకు, దానికి దీనికి ఇబ్బందులు అయిపోయి మొత్తం మీద చనిపోయినా ప్రభుత్వం స్పందిస్తలేదు. వెంటనే స్పందించి మా డబ్బులు మాకు వస్తే మా అప్పులు తీరుతాయి, మా అంతలో మేము బతకగలుగుతాం, లేకపోతే ఉరిపెట్టుకునే పొజిషన్ ఉంది. కాబట్టి మిమ్మల్ని ఈ పరిస్థితుల నుంచి గట్టెకట్టడి చేయాలి ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాం. మీరు సార్ వాళ్ళు ఓకే 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 సార్ రైట్. సార్ మీరే డిపార్ట్మెంట్ సార్? నేను స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో రిటైర్ అయ్యానండి హెడ్ మాస్టర్గా. ఎన్ని నెలలైంది మీరు రిటైర్? 8 నెలలు అవుతుందండి. ఎంత దాదాపు ఎంతవరకు రావాలి మీకు? నాకు ఒక 70 లక్షల వరకు రావాలండి. ఎట్లా ఏం డిమాండ్ చేయడానికి వచ్చారు ఇక్కడ? రిక్వెస్ట్ చేయడానికి వచ్చారా? డిమాండ్స్ అంటూ ఏముండేయండి, ఒక 42 ఏళ్ళు ఉద్యోగం చేశాము. 42 ఏళ్ల కానించి కూడా ఈ రిటైర్ అయిన వాళ్ళంతా టార్గెట్ ఏముంటుందంటే కొన్ని మా జీతాలలోకి వెళ్ళి దాచుకోవడం జరుగుతుంది. జీపీఎఫ్ కావచ్చు, జిఐఎస్ కావచ్చు, టీహెచ్జిఎల్ఐ కావచ్చు, తర్వాత లీవ్ ఎన్కాష్మెంట్ కూడా మేము లీవులు వాడుకోకుండా ఉంచుకున్నటువంటి లీవులు అమ్మడం జరుగుతుంది. ఇది ఏది కూడా ప్రభుత్వం ఉట్టిగిచ్చేది కాదు. గతంలో 40 ఏళ్ళుగా మేము అబ్జర్వ్ చేస్తున్నది ఏంటంటే కన్సాలిడేట్ బడ్జెట్లకు వెళ్ళి ఇవి ఇవ్వడం జరుగుతుండే, అవి డైవర్ట్ చేయడం జరిగిందని ఇప్పుడు కాగని రిపోర్ట్ ప్రకారం అర్థమవుతుంది. 10 ఏళ్లలో కేసీఆర్ రూలింగ్లో ఉన్నప్పుడు ఇట్లాంటి ప్రాబ్లం ఫేస్ చేసారా మీరు? పెన్షనర్లు మాత్రం ఇలాంటి ప్రాబ్లం చేయలేదండి. డిఏరియర్స్ అలాంటివి ఏమైనా ఉంటే కొంచెం డీలే జరిగింది, కానీ పెన్షనర్స్కి మాత్రం ఇలా ఎలాంటి ఇబ్బంది జరగలేదు. రిటైర్ అయిన వెంటనే పెన్షనర్స్కు పైసలు ఇచ్చేసారు కేసీఆర్ సార్. ఇప్పుడు 2 ఏళ్ల నుంచి 24 మార్చ్ నుండి ఎవరికి వస్తలేవు సార్ ఇప్పటి వరకు. మీరే డిపార్ట్మెంట్? నేను పోలీస్ డిపార్ట్మెంట్లో 40 ఇయర్స్ కానిస్టేబుల్, హెడ్ కానిస్టేబుల్, 1 స్టార్గా రిటైర్డ్ అయినా సిటీ హెడ్ క్వార్టర్కి వెళ్ళి. మేము ఒక 8-9 మంది సీఎంలను చూసినాం. ఏ సీఎం వచ్చినా ప్రభుత్వ ఉద్యోగులకు డిఏ, పిఆర్సీ, ఇంక్రిమెంట్లు ఇవి అవి ఇచ్చి పెట్టేవాళ్ళు. ఇప్పుడు రేవంత్ రెడ్డి సారు మాకు ప్రభుత్వ ఉద్యోగులు అంటే దూరం పెట్టేస్తుంది. ఇప్పుడు మేము ఎంట్రామా నుంచి 8-10 మంది సీఎంలు చూసినాం సార్. మేము మీకు ఎంతవరకు రావాలి అమౌంట్? 40-50 లక్షల వరకు రావాలి సార్. ఎప్పటి నుంచి ఫైట్ చేస్తారు మీరు ఇదంతా? ఇది దాదాపు 24 మార్చికి వెళ్ళి రిటైర్మెంట్స్ అనేవి స్టార్ట్ అయినాయండి. ఒక 3-4 నెలల వరకు స్తబ్దంగా ఉన్నారు. సరే వెనకో ముందో 2-3-4 నెలలు లేట్ అవుతుందేమో అని అనుకొని ఓపిక పెట్టారు. కానీ ఎవరికి కూడా అంటే మార్చి 2024 నుంచి ఇప్పటి వరకు రిటైర్ అయిన వాళ్ళకి ఎవరికి పడ్డాయో కూడా అర్థం కాని పరిస్థితి. కనీసం ప్రభుత్వంలో ఉన్నటువంటి వాళ్ళని కలవడానికి కూడా మా నాయకులు అనే వాళ్ళకు కూడా అవకాశం లేదు. సామాన్య పెన్షనర్ కూడా పోయే పరిస్థితి లేదు. అలాంటి ప్రశ్నలకు ఏవిటికి జవాబులు లేవు. కాబట్టి కేంద్రంలో కీలక స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి, గతంలో మంత్రిగా పనిచేసినటువంటి వ్యక్తి రేణుకా చౌదరి గారిని సీనియర్ కార్యకర్త కేంద్ర స్థాయిలో, వీళ్ళ నుంచి ఏమైనా మనం ప్రయత్నం చేస్తే ప్రయోజనం ఉంటుందేమో, ఇక్కడ మన గోడ ఎలవోసుకుంటే ఫలితం ఉంటుందేమో అని చెప్పి ఇక్కడికి రావడం జరిగిందండి. ఇంటికి వచ్చినాం. గతంలో చాలా హామీలు ఇచ్చారు, చాలా ప్రామిసెస్ చేసి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వాళ్ళు ఇచ్చిన హామీలే ఇప్పటివరకు నెరవేర్చలేదు. ఏదో ఫ్రీ బస్సు ఏదో ఇచ్చినట్టున్నారు. ఇవన్నీ ఇచ్చిన హామీలే నెరవేర్చలేదు. మీరు ఎడ్యుకేటెడ్, చదువుకున్నారు, ఉద్యోగాలు చేస్తారు, అంత ఎంతో జీతం వస్తుంది, అసలు పేద ప్రజలకి ఏం లేకుండా కూడా ఉన్నది. అవే చేయనప్పుడు మీలాంటి వాళ్ళకి ఎట్లా ప్రభుత్వం ఇచ్చేస్తుందని మీరు ఎట్లా నమ్ముతున్నారు? మేము ఇప్పుడు కొత్తగా ఏం అడగట్లేదండి, మేము దాచుకున్న డబ్బులనే అడుగుతున్నాం. ఈ మాట మేము ఉద్యోగంలో చేరినాడు అనలేదు. మేము మా జీతంలో కట్ చేసిన డబ్బులను ఇవ్వమంటున్నాం. కొత్తగా రాయితీలు ఇవ్వమంటలేము. ఈ రేవంత్ రెడ్డి గారు కాదు, ఇంతకంటే ముందు ఎంతోమంది ముఖ్యమంత్రులు పెన్షనర్లను ఈ విధంగా ఇబ్బంది పెట్టిన వాళ్ళు ఎవరు లేరు. ఆ వరవడినే కొనసాగించమంటున్నాం, కానీ కొత్తగా రాయితీలు ఏమో మేము ఇక్కడ ఒక్కటి కూడా అడగట్లేదు. అది జనమంతా కూడా అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. తెలుగుదేశం, కాంగ్రెస్, టీఆర్ఎస్ వీళ్ళంతా ఇచ్చారు కదా, ఇప్పుడు ఈ కాంగ్రెస్ వాళ్ళు ఇవ్వాలి మాకు సార్. దానికి కొన్ని రాజ్యాంగ రక్షణలు అనేటివి ఉన్నాయండి పెన్షన్స్కు, అది గమనించట్లేదు ప్రభుత్వం, పబ్లిక్ కూడా తెలియట్లేదు. అది ఆ రక్షణలను వైలేట్ చేసి ఈ స్కీములు పెట్టడానికి ఈ పెన్షనర్ల డబ్బు ఏదైతే
ఈ కంపల్సరీ ఎక్స్పెండిచర్ అనేది ఉందో అవన్నిటిని డైవర్ట్ చేసి కార్యక్రమాలు నిర్వహించడం అనేది జరుగుతున్నట్టు అనిపిస్తుంది. ప్రభుత్వం నుంచి రెస్పాన్స్ రాకపోతే మీరు అందరూ ఏమైనా యాక్షన్ తీసుకునే అవకాశం ఉంటుంది? తప్పనిసరిగా అండి, ఎక్కడికైనా దాంట్లో భాగంగానే ధర్నాలు చేస్తాం, ఇంకేదైనా చేస్తాం, ప్రభావితం కూడా చేయగలుగుతామండి, చేసినాం కూడా. మీ మీడియా వాళ్ళకు కూడా తెలుసా సంగతి, గతంలో ఈ 1% 2% ఈ పెన్షనర్లు ఉద్యోగుల కుటుంబాలు ప్రభావితం చేయబట్టుకనే ఆ తేడాతోటే గెలిచిన సంగతి మనందరికి కూడా సుస్పష్టమే. కాబట్టి ఏ లెవెల్కైనా వెళ్తాం, మా ఆకలి మా బాధ ఏంటంటే మా డబ్బులు మాకు రావాలి. బక్కా జడ్సన్ నేతృత్వంలో వీళ్ళందరూ వచ్చారు. ప్రభుత్వం ఏమైనా రియాక్షన్ ఇస్తుందో లేదో చూడాలి. ఎందుకంటే చాలా హామీలు ఇచ్చినటువంటి హామీలనే ప్రభుత్వం నెరవేర్చలేదని బయట చర్చ జరుగుతుంది. మరి ఇట్లాంటి వాటిల్లో ప్రభుత్వం చొరవ తీసుకొని ఎంతవరకు వీళ్ళకి హెల్ప్ చేస్తుందనేది ఆలోచించాల్సిన విషయం.